హల్లెలూయా, హల్లెలూయా. మనం చదువుకునే లేఖన భాగం మనం ఒక్కసారి మరలా చదువుతాం చూడండి. 15వ అధ్యాయం 30వ వచనంలో, అయితే దావీదు ఒలీవ చెట్టు కొండ ఎక్కుచు ఒలీవ చెట్ల కొండ ఎక్కుచు ఏడ్చుచు తల కప్పుకొని పాదరక్షకులు లేకుండా కాలినడకన వెళ్ళెను. అతని యొద్దనున్న జనులందరూ తలలు కప్పుకొని ఏడ్చుచు కొండ ఎక్కిరా. అర్థమైంది కదండి మనం చదివే లేఖన భాగము. ఇక్కడ దావీదు మహారాజు అంట ఒలీవల కొండ ఎక్కుతున్నారంట. ఎలా ఎక్కుతున్నారు? ఏడుస్తూ, తల కప్పుకొని ఏడుస్తూ. ఆయన ఎక్కిన విధానములో కాలుకి చెప్పులు కూడా లేవంట. మీరు అనుకోవచ్చు, దావీదు ఒక గొప్ప మహారాజు కదండి. దావీదు ఇజ్రాయేలు దేశానికే 2వ రాజు, దేవుని చేత అభిషేకింపబడినవాడు. సౌలు మొదటి రాజు. ఇదిగో మనుషులు ఎన్నుకుంటే దేవుడు అనుమతి ఇచ్చాడు. కానీ ఈ దావీదు మహారాజును మాత్రము దేవుడే సమూయేలునికి తెలియపరిచి సమూయేలుని పంపించి అభిషేకించబడిన రాజు, దేవునికి ఇష్టడైన రాజు అయిన. అయితే ఏంటి దావీదేంటి మరి ఇంత గొప్ప వ్యక్తి, ఆయన ఏడుస్తూ అంట ఒలీవల కొండకి ఎందుకు వెళ్ళాడు? అంత బాధ ఏమొచ్చింది అని సాయంకాల సమయంలో మనకు ప్రశ్న రావచ్చు. దావీదు మహారాజు అయినప్పటికీ ఆయన జీవితంలో కూడా కొన్ని శ్రమలు ఎదుర్కొన్నాడు. హల్లెలూయా. కొన్ని అనుభవాల గుండా ఆయన కూడా వెళ్ళాడు. ఎందుకంటే ఆయన కూడా ఒక మనుషుడే కదా. మనం అనుకోవచ్చు, అయ్యో మనము నిజమైన దేవుణ్ణి ఆరాధిస్తున్నాం, నిజమైన దేవుణ్ణి వెంబడిస్తున్నాం, నాకెందుకు ఈ శ్రమ, నాకెందుకు ఈ బాధ, నాకెందుకు ఈ ప్రతికూలత, నేను ఎక్కడైనా తప్పిపోయానా, ఎక్కడైనా దేవునికి ఆయాస్కరంగా నడుచుకున్నానా అని కొన్నిసార్లు మనము వచ్చిన సమస్యను బట్టి, వచ్చిన బలహీనతను బట్టి, వచ్చిన దుఃఖకరమైన పరిస్థితులను బట్టి కొన్నిసార్లు మనకు ఏమీ అర్థమవదు. దేవుణ్ణే ఊరికినే ప్రశ్నించేస్తుంటాము. అయితే మనం ఈ యొక్క సాయంకాల సమయంలో మనము ఏమి నేర్చుకోవాలంటే, ఇక్కడ దావీదు మహారాజు ఒక రాజు అయినప్పటికి కూడా ఈయనకి ఒక శ్రమల అనే అనుభవం గుండా ఆయన ప్రయాణం చేశాడు. హల్లెలూయా. ఒక శ్రమ అనే అనుభవం గుండా ఆయన ప్రయాణం చేశాడు. ఈ భూమి మీద ప్రతి మనిషిని కూడా ఏదో ఒక శ్రమ వస్తుంది. శ్రమ దేనికి దారి తీస్తుంది? సిరులకు దారి తీస్తుంది. హల్లెలూయా. ఈ భూమి మీద ఎవరైతే శ్రమలు అనుభవిస్తారో శ్రమలు వస్తాయని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇదిగో మీరు నన్ను తెలుసుకోండి, నన్ను నమ్ముకుని మీకు ఎలాంటి శ్రమ లేదని ఎవరైనా చెప్పారనుకో, అది అబద్ధ బోధే. అది దేవుని చిత్తానుసారమైన మాట కాదు. ఆయనని ఎవడైతే ఇదిగో మీరు నన్ను వెంబడింప కోరుతున్నారా, అయితే నా సిలువ ఎత్తుకొని మీరు రండి అంటే శ్రమలు, నాతో నడిచిన ప్రతి ఒక్కరికి శ్రమలు తప్పకుండా వస్తాయి. హల్లెలూయా. ఈ విషయము ఈ దుర్దినాల్లో చాలామంది మరిచిపోతున్నారు. ఏంటి శ్రమలు, ఏంటి శ్రమలు అని చాలామంది ఎంతో అయిపోయి కన్ఫ్యూజ్ అయిపోయి, అయ్యో ఇంక ఈ దేవుళ్ళు ఉంటే ఈ శ్రమలు మేము తట్టుకోలేమని వైదొలిగిపోయిన వారు ఎంతోమందిని మనం చూస్తాం. హల్లెలూయా. అయితే నువ్వు శ్రమ పడుతున్నావంటే, ఎవరైతే శ్రమల గుండా వెళ్తున్నారో దేవుడి వారికి జీవ కిరీటాన్ని దాచించాడండి. హల్లెలూయా, హల్లెలూయా. నీ కుటుంబంలో ఎలాంటి పరిస్థితి అయినా, ఎలాంటి సమస్య అయినా, కలవరమే అవ్వచ్చు, ప్రతికూల పరిస్థితులు అవ్వచ్చు, భర్త నుంచి ఒక రకమైన సమస్య, కుమారుడి నుంచి ఒక రకమైన సమస్య, ఏంటి సమస్యకు పరిష్కారం లేదా అని మనము కొన్నిసార్లు, అనారోగ్య పరిస్థితులు కొన్నిసార్లు మనల్ని ఎంతగానో బాధించి బలహీనపరుస్తూ ఉంటాయి కదండి. వాటన్నిటిలోకెల్లా నువ్వు శ్రమ కలుగుతుందంటే దేవుడు నీ కొరకు దాచించిన జీవి కిరీటాన్ని దేవుడు నువ్వు పొందుకునేలాగా శ్రమలు నీకు అనుమతిస్తున్నాడు. హల్లెలూయా. ఒక శ్రమ ఒక మేలు కొరకే అంట. హల్లెలూయా. నువ్వు శ్రమల గుండా వెళ్తున్నప్పుడు అది మనకి దీవెనకరముగా, ఆశీర్వాదకరంగా, ఇంకా దేవుడు అంతకన్నా మహిమలోకి దేవుడు మనల్ని నడిపించబోతున్నందుకే మొదటి శ్రమ అనే అనుభవాన్ని మన ముందుకి దేవుడు పెడుతున్నాడు. హల్లెలూయా. అయితే ఇక్కడ మనం చదువుకునే లేఖన భాగంలో ఇక్కడ దావీదు మహారాజుకి ఏంటంత కష్టం? ఆయన రాజ్యాన్ని విడిచిపెట్టి, రాజ్యభవనాన్ని విడిచిపెట్టి ఆయన ఒలీవల చెట్లు కొండకి ఎక్కిపోయడం ఏంటి? ఆయన తల కప్పుకొని ఏడవడం ఏంటి? నిజమే,
ఆయన సమస్యలు, ఆయన జీవితంలో కూడా ప్రతికూలమైన పరిస్థితులే, అనుకోనని ఎదురవుతున్న అనేకమైన సమస్యలు గుండా ఆయన ప్రయాణం చేస్తున్నాడు. ఆయన సొంత కుమారుడే ఈయన అబ్షాలోము తండ్రికి తిరుగుబాటు చేశాడు, తండ్రి మీదే తిరుగుబాటు చేశాడు. ఇదిగో నా తండ్రి యొక్క స్థానాన్ని నేను తప్పించి నేనే రాజుగా ఏలుబడి చేయాలని తండ్రి మీదే తిరుగుబాటు చేసిన కుమారుడు ఈ యొక్క అబ్షాలోం. దావీదు యొక్క 3వ కుమారుడు ఈ యొక్క అబ్షాలోం. దావీదుకిను మయాకా అనే స్త్రీకి పుట్టిన కుమారుడు ఈ యొక్క అబ్షాలోం. అబ్షాలోము వాస్తవానికి చాలా సౌందర్యవంతుడంట. ఆయన అంత అందగాడు ఎవ్వరూ ఉండరంట. ఆయనకి చాలా ఎక్కువ తల ఉంటుందంట, ఎక్కువ జుట్టుండి ఎత్తు అయిన మనిషి, చాలా అందంగా ఉంటాడంట, సౌందర్యవంతుడు. కానీ ఆయన బుద్ధి చూస్తే తిరుగుబాటుతనం. ఎవరి మీద తిరుగుబాటు? శత్రువు మీద తిరుగుబాటు కాదు, సొంత తన తండ్రి మీదే తిరుగుబాటు చేసిన వ్యక్తి, తన తండ్రి స్థానాన్ని కోరుకున్న వ్యక్తి ఈ యొక్క అబ్షాలోం. అబ్షాలోం ఒక దినాన దావీదు మహారాజు దగ్గరికి వచ్చి, తండ్రి రాజా, ఇదిగో నేను హెబ్రోను పట్టణానికి వెళ్ళాలనుకుంటున్నాను, నేను కొన్ని మొక్కుబడులు అర్పించాలి, నేను అక్కడికి వెళ్ళి నేను దేవుని ఎదుట తీర్మానం చేసుకున్న కొన్ని మొక్కుబడులు దేవుని ఎదుట నేను అర్పించాలి అంటే, దావీదు మహారాజు అంటాడు, అబ్షాలోమా అది సమాధానముగా వెళ్ళి రమ్ము అని దావీదు పర్మిషన్ ఇచ్చి పంపించగానే ఈ యొక్క అబ్షాలోము యొక్క తిరుగుబాటు కలిగిన వ్యక్తి యొక్క జిత్తులు మారి నక్క అనుకోవచ్చు మనం ఈ యొక్క అబ్షాలోముని. ఎందుకంటే ఏ తండ్రి మూలముగా జన్మించాడో, ఏ తండ్రి మూలముగా నివసిస్తున్నాడో, ఏ తండ్రిని అయితే ఆధారం చేసుకోవాల్సిన ఈ యొక్క అబ్షాలోము తన తండ్రిని మీదే తిరుగుబాటు చేయడానికి, తన తండ్రినే చంపడానికి చూసిన వ్యక్తి ఈ యొక్క అబ్షాలోం. ఎప్పుడైతే యొక్క యెరూషలేము పట్టణం నుంచి హెబ్రోన్కి వెళ్ళి బలులు అర్పించడానికి వెళ్ళాడో, వెళ్ళడమే ఆయన కూడా ఏం పని చేశాడు తెలుసా? ఇదిగో మీరు చదవండి, ఆ మాట చదువుదాం, మీకు అర్థమవుతుంది. 15వ అధ్యాయము 7వ వచనం చదువుదాం. అబ్షాలోము రాజునద్దకు వచ్చి, నీ దాసుడునైన నేను సిరియా దేశమునందలి గెషూరునందుండగా యెహోవా నన్ను యెరూషలేమునకు తిరిగి రప్పించిన యెడల నేను ఆయనను సేవించదనని మ్రొక్కుకొంటిని గనుక నేను హెబ్రోనికి పోయి యెహోవాను నేను మ్రొక్కుకొనిన మ్రొక్కుబడి తీర్చుకున్నట్టుకు నాకు సెలవిమ్మని మనవి చేయగా రాజు సుఖముగా పొమ్మని సెలవిచ్చెను. గనుక అతడు లేచి అక్కడ అబ్షాలోం ఏం చేస్తున్నాడు చదవమ్మా. మీరు బాకానాదము విన్నప్పుడు అబ్షాలోము హెబ్రోన్లో ఏలుచున్నాడని కేకలు వేయడని చెప్పుడికి చాలండి. ఆయన వెళ్ళిన పని ఏంటి? నేను కొన్ని మొక్కుబడులు మొక్కుకున్నాను తండ్రి, నేను వెళ్ళి ఆ బలులు అర్పించి ఆ మొక్కుబడులు అర్పించి నేను తిరిగి వస్తానని వెళ్ళిన ఈ యొక్క అబ్షాలోము అక్కడికి వెళ్ళి బాకానాదములతో కేకలు వేయండి, ఇదిగో ఈ రోజు నుంచి ఈ యొక్క పట్టణాన్ని ఏలడానికి నేనే రాజుని, నేనే దీనంతటిని రాజుగా ఉన్నానని. దావీదుని దేవుడు ఎన్నుకున్నాడు, అబ్షాలోమును ఎవరు ఎన్నుకున్నారు? తన్ను తానే హెచ్చించుకుంటున్నాడు, తన్ను తానే ఇదిగో నేనే రాజుని, మీరందరూ కేకలు వేయండి, నేను రాజుకు జయమని మీరు కేకలు వేయండి. తనంతటి తానే బాకానాదాలు ఊదించుకొని ఈ యొక్క హెబ్రోన్ అంతటిని ఏలడానికి నేను వచ్చాను అని అబ్షాలోని ప్రకటన చేసుకుంటున్నాడంట. ఇదిగో అంత మాత్రమే కాదు, దావీదు దగ్గరికి వ్యాజ్యము చెప్పడానికి వెళ్ళిన అనేక మందిని ఆయన చాటుగా ఆయన దగ్గరికి రప్పించుకొని, ఇదిగో దావీదు కన్నా రండి, నేను మీకు వ్యాజ్యం చెప్తాను, మీకు సమాధానపరుస్తాను, మీ సమస్యలు నేను తీరుస్తానని ఇదిగో యెరూషలేము పట్టణంలో ఉన్న రాజ్య సముఖంలోనికి వెళ్ళవలసిన అనేక మందిని కుయుక్తిగా ఈ యొక్క అబ్షాలోము తన తట్టుకు తిప్పుకోవడం మొదలు పెట్టాడంట. తన యొక్క ఆలోచన ఏంటి? తండ్రికే తిరుగుబాటు చేసిన మనస్సు, తండ్రి స్థానాన్నే కోరుకునే మనస్సు. లూసిఫర్ కూడా అదే మనసు కదండి కోరుకున్నాడు.
దేవుడు నాకన్నా ఏమెక్కువ, కొంచెమే, నాకన్నా ఒక పై స్థానంలో ఉన్నాడు. నేను దేవునంత అందగాడనే, నా అంత అందము ఎవరికీ లేదు, నా అంత స్వరం ఎవరికీ లేదు, నాలాగా ఎవరూ చేయలేరని అని మనస్సులో గర్వించాడు. ఎవరు? లూసిఫరు. వెంటనే మనస్సులో గర్వించగానే అదో పాతాళానికి పడగొట్టబడ్డాడు. ఈ యొక్క అబ్షాలోము కూడా తన తండ్రి స్థానాన్నే దొంగిలించడానికి, తండ్రి స్థానాన్నే పోగొట్టడానికి ఈయన పన్నాగాలు కుట్ర చేస్తున్నాడు దావీదు మీద రహస్యంగా. ఇదేమీ తెలియదు దావీదికి. అయితే ఇదిగో ఒకరోజు ఎప్పుడైతే ఇదిగో పలానా హెబ్రోన్లో ఈ యొక్క అబ్షాలోము రాజుగా ఏలుబడి చేసుకుంటున్నాడు, ప్రకటన చేసుకున్నాడు, అక్కడ పరిపాలన చేస్తున్నాడు. రాజా, ఇదిగో మన ఇజ్రాయేల్ ప్రజలు అనేక మందిని ఆయన తట్టుకు తిప్పేసుకుంటున్నాడు, అనేక మంది ఆయన వశమైపోయారు, ఆయన మాటలు నమ్మేశారు, ఇదిగో ఆయనను వెంబడిస్తున్నారు అని తెలియగానే ఈ యొక్క దావీదు మహారాజు కుమారుడితో యుద్ధానికి వెళ్ళే తండ్రి కాదు ఆయన, ఇదిగో యుద్ధానికి దిగివచ్చే మనిషి కాదు ఆయన. ఆయన ఏదైనా నా పక్షంగా చేయడానికి నా పక్షముగా దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. యుద్ధము యెహోవాదే అని ఆయన మౌనము వహించి ఆయన అంట ఏం చేశాడు, మనం చదువుకునే లేఖన భాగంలో ఆయన అప్పుడంట ఈ యొక్క బాధ, తన ప్రాణానికి ప్రాణముగా పెంచుకున్న తన కుమారుడు, అయ్యో నా కుమారుడిని ఇంత ప్రీతిగా, నా కుమారుడిని ఇంత ప్రాణముగా పెంచుకున్న ఈ యొక్క అబ్షాలోము ఎందుకు ఇలా తయారయ్యాడు, ఎందుకు నాకు వ్యతిరేకంగా నిలబడ్డాడు, ఈ వ్యతిరేకమైన ఆలోచన ఎక్కడి నుంచి వచ్చిందని వెంటనే దావీదు తన ఉన్న స్థానాన్ని అక్కడ విడిచిపెట్టి వెంటనే ఒలీవల కొండ మీదకి వెళ్ళడం ప్రారంభించాడంట. హల్లెలూయా. ఆయన ఎంత వేదనతో, ఇదిగో మన ఇంటిలో ఉన్నవారే, మనతో ఉన్నవారే, మన సంఘంలో ఉన్నవారే మనకు వెన్నుపోటు పోస్తే ఎలా ఉంటుందండి? అబ్షాలోముని దేవుడు ఎన్నుకున్నాడా? లేదు తన తండ్రి తన చిత్తానుసారంగా నిలబెట్టాడా? కాదు. తన సొంత ఆలోచన, తన సొంత జ్ఞానము చేత తన్నే ఏలుబడి, రాజ్యాన్ని ఏలుబడి చేసే అంతగా ఆయన హెచ్చించుకున్నాడు. వెంటనే ఇదిగో రాజు వెంటనే తన గ్రామాన్ని, తన పట్టణాన్ని, తన స్థావరాన్ని విడిచిపెట్టి ఒలీవల కొండ మీదకి వెళ్ళాడంట. ఎందుకు ఈ ఒలీవల కొండ మీదకి వెళ్ళాడు? ఇక్కడ కొండ దేనికి సాదృశ్యం అంటే ప్రార్థనకు సాదృశ్యం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఒలీవల ఒలీవల చెట్టు కొండ మీదకి వెక్కినప్పుడు ఆయన ఏడుస్తూ వెళ్ళాడంట, ఆయన తల కప్పుకొని వెళ్ళాడంట, ఆయనకు పాదరక్షములు లేవంట, ఎంతో కన్నీరు కారుస్తున్నాడంట అక్కడ. హల్లెలూయా. ఆయనకు వచ్చిన సమస్యను బట్టి ఆయన మనుషుల దగ్గరికి అక్కడెక్కడ రచ్చబండ కార్యక్రమాలు ఏర్పాటు చేయాల, అక్కడెక్కడ వారితో వీరితో గుమ్ములు కూడి ముసలమ్మ ముచ్చట్లు చెప్పలా, మనుషుల దగ్గరికి వెళ్ళి అయ్యో నా పదవి నీ పదవి అని అక్కడ సమయాన్ని వెచ్చించలా, వేస్ట్గా సమయాన్ని గడపలా. వెంటనే మనకి సమస్తానికి ఆధారభూతుడు, ప్రార్థనకి విజయం ఇచ్చే దేవుడు, నా ప్రార్థన ఆలకించేవాడు, నా మొరకి చెవియొగ్గేవాడు ఒక్కడే ఉన్నాడని ఆయన వెంటనే కొండ అనే అనుభవంలోనికి వెళ్ళాడు. హల్లెలూయా. ఆ ఒలీవల కొండ మీదకి వెళ్ళాడు. ఇదిగో అక్కడ దేవుని సన్నిధిలో కన్నీరు కారుస్తున్నాడు. ప్రభువా, నీవు తప్ప నాకెవరున్నారయ్యా? ఇదిగో నా కొండవు నీవు, నా కోటవు నీవు, నా కేడము నీవు, నా సమస్తము నీవు, నీవే నాకు ఆధారమని. ఎందుకంటే ఎదురుగు తిరిగి యుద్ధం చేయనంత సామర్థ్యము దావీదుకుంది, కానీ అక్కడ కడుపును పుట్టిన కుమారుడు లేదు. అంతకు మించి యుద్ధం చేద్దామంటే అక్కడ ఇజ్రాయేలు పట్టణం, ఆ యెరూషలేము పట్టణమే పాడైపోద్ది, చల్లా చెదురైపోద్ది. మా వల్ల, నా కుటుంబ సమస్య వల్ల అనేక మంది హతులైపోతారు. ఇది దేవుని చిత్తము కాదు. నేను రహస్యముగా దేవుని సన్నిధికి వెళ్తా. హల్లెలూయా. నేను రహస్యముగా దేవుని సన్నిధిలో ఇదిగో కొండ అనే అనుభవంలోనికి వెళ్ళి నేను రహస్యముగా మరుగైన ప్రార్థన చేస్తానని ప్రార్థన చేయడం ప్రారంభించాడండి. హల్లెలూయా. ఈ రోజుల్లో మనకు వచ్చే సమస్యను బట్టి మనము కంగారు పడిపోతాం కదండి. మనకు వచ్చిన అనారోగ్య సమస్య అవ్వచ్చు, మనకు వచ్చిన ఆర్థిక పరిస్థితి అవ్వచ్చు, మన కుటుంబంలో ఎన్నడూ ఎదురవ్వని ఒక కొత్త సమస్యలు అవ్వచ్చు. అవి వచ్చినప్పుడు మనము చాలా టెన్షన్ పడిపోతాం, చాలా బాధపడిపోతాము. ఎవరి దగ్గరికి వెళ్ళాలని పరిష్కారాలు వెతుకుతాం, మనుషులు ఇచ్చే సలహాల కోసం ఎదురు చూస్తాం. కానీ దావీదు ఇక్కడ అలా చేయలా. తనకి ఎంతో కఠినమైన పరిస్థితి,
సొంత కడుపును పుట్టిన కుమారుడే తనకు విరోధిగా నిలబడ్డాడు. తన సొంత కుమారుడే తన స్థానాన్ని దొంగిలించడానికి తన పక్షముగా ఉన్న ఇజ్రాయేలీయుల జనాంగానంతటిని ఆయన పక్కన చేర్చేసుకున్నాడంట.